హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనకి మార్నింగ్ కూడా టెక్ న్యూస్ అయితే స్టార్ట్ అయింది. సో కొంతమంది షార్ట్గా టెక్ న్యూస్ కావాలంటున్నారు, వాళ్ళ కోసమే మార్నింగ్ కూడా టెక్ న్యూస్ స్టార్ట్ చేశాను. సో అది 5 నిమిషాల లోపే ఉంటుంది. సో ప్రతిరోజు ఈవినింగ్ వచ్చే మన టెక్ న్యూసే మనకి డీటెయిల్గా ఉంటుంది, అనలిటికల్గా ఉంటుంది. కొంచెం ఏ ఫోన్స్ వస్తే వాటి గురించి నా ఒపీనియన్ కూడా ఈ టెక్ న్యూస్లో అయితే చెప్తాను. మార్నింగ్ టెక్ న్యూస్ కొంచెం ర్యాపిడ్గా ఉంటుంది, 5 నిమిషాల లోపే ఉంటుంది. సో ఈ టెక్ న్యూస్ చేసిన తర్వాత వచ్చిన న్యూస్ ఏదైనా ఉంటే మార్నింగ్ టెక్ న్యూస్లో కవర్ అవుతుంది. సో మీరు దాన్ని కూడా ఒక 3-4 మినిట్స్ మీకు కావాలనుకుంటే ఫాలో కావచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ టెక్ న్యూస్ మనకి పోకో గురించి. పోకోకి అయితే MIUI 10 పబ్లిక్ బేటాకి ఒక అప్డేట్ అయితే వచ్చింది, 9.2.15. సో బేటాలో ఉన్న వాళ్ళకే, స్టేబుల్ అప్డేట్ అయితే కాదు. సో ఈ 9.2.15 అప్డేట్ 2GB వరకు ఉంది, 1.8GB ఉంది. సో నేనైతే ఈరోజు మార్నింగ్ ఇన్స్టాల్ చేశాను. సో మేజర్ చేంజెస్ ఏం లేవు. మనకి 4K 60 FPS వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ ఇంకా రాలేదు. వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా రాలేదు. సో కెమెరాలో ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ లేవు. సో జస్ట్ మనకి MI Pay యాప్ అయితే అప్డేట్ అయింది. అలాగే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పుడు ఎర్లీ యాక్సెస్ ఆర్ ఎర్లీ అప్డేట్ అన్న ఒక ఫీచర్ని కూడా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ సెట్టింగ్స్లో అయితే మీకు కనిపిస్తుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే త్వరగా వస్తుంది. సో ఓన్లీ పోకో F1 పబ్లిక్ బేటాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ తర్వాత నేను నోటీస్ చేసిన మేజర్ చేంజ్, మనకి నాచ్ని హైడ్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది. సో అంతేకాకుండా టచ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. మొన్నటి వరకు కూడా బాగానే ఉండే, ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది టచ్ రెస్పాన్స్ కూడా. సో లాగ్ ఏం లేదు. సో నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ నోట్ 7 లాంచ్కి ముందు ఇంట్రెస్టింగ్ లీక్స్, రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఇండియాలో రాబోతున్న రెడ్మీ నోట్ 7 ప్రో అని అయితే లీక్స్ వస్తున్నాయి. సో వాళ్ళు ఇంకా లాంచ్ చేయని నోట్ 7 ప్రోని ఇండియాకి రెడ్మీ నోట్ 7గా తీసుకొస్తున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. సో మనకి మనుకుమార్ జైన్ ట్వీట్ చేసిన ఫోటోలో 7 అని ఉంది కదా, ఆ ఫోటోలో మనకి జూమ్ చేసి చూస్తే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కనిపిస్తుంది. ఒక ఇమేజ్, ఫింగర్ ప్రింట్స్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. దాన్ని బట్టి ఇండియాలో రాబోతుంది నోట్ 7 ప్రో అని, అది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి వస్తుందని అయితే లీక్స్ వస్తున్నాయి. సో ఇంకా మనమైతే ఇప్పుడే కన్ఫర్మ్గా చెప్పలేము. సో వాళ్ళు కూడా కొంచెం అలాగే హైప్ని అయితే అలాగే కంటిన్యూ చేస్తున్నారు, వీటిని ఏం వాళ్ళు కట్ చేయట్లేదు. సో దాన్ని బట్టి మేబీ నోట్ 7 ప్రో వచ్చినా రావచ్చు, అది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం చెప్పలేం, రెడ్మీ ఏమైనా చేయొచ్చు. సో ఎందుకంటే మనకి డిస్ప్లేకి సంబంధించి వాళ్ళు నోట్ 7 ప్రో గురించి అయితే ఎప్పుడు మాట్లాడలేదు. సో సోనీ IMX 586 సెన్సార్ని హైలైట్ చేశారు, స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ని హైలైట్ చేశారు నోట్ 7 ప్రోలో. సో డిస్ప్లే గురించి అయితే మనకేం మాట్లాడలేదు. సో ఆ ఫింగర్ ప్రింట్ ఇమేజ్ని బట్టి నోట్ 7 ప్రోలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుందని అయితే చెప్తున్నారు. సో ఆ లెక్కన మనకి నోట్ 7 ప్రోలో AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, ఒకవేళ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తే. సో ఇవన్నీ లీక్సే, సో చెప్పలేం, ఏదైనా జరగచ్చు. సో ఒకవేళ నోట్ 7 ప్రో 675తో, సోనీ IMX 586 సెన్సార్తో, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తే శాంసంగ్ M30 పరిస్థితి ఏంటి? అప్పటికి కూడా శాంసంగ్ M30ని కొనొచ్చా? సో రెండిట్లో ఏది బెస్ట్, మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ 3 అయితే త్వరలో ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ మార్చ్ ఫస్ట్ వీక్లో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ Realme 1+2 = మోర్ పవర్ఫుల్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి అయితే వాళ్ళు ట్వీట్ చేశారు. అంతేకాకుండా మొన్న మాధవ్ సేత్ వాళ్ళ రియల్మీ CEO తను కూడా Realme 3లో మీరు ఎలాంటి చేంజెస్ చూడాలనుకుంటున్నారని అయితే ట్వీట్ చేశాడు. సో దీన్ని బట్టి Realme 3 అయితే అతి త్వరలో ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకి మార్చ్లో Realme 3 వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ ఒపీనియన్ చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో. Realme 3 ఏ స్పెక్స్తో రావచ్చు? సో నా గెస్ అయితే Realme 3 మనకి డెఫినెట్గా మనకి బెటర్ ప్రాసెసర్తో వస్తుంది. సో MediaTek P90 ప్రాసెసర్తో రావచ్చు, లేదా స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో రావచ్చు. అండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒప్పో K1 యొక్క డిస్ప్లేని వాళ్ళు అక్కడ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఒప్పో ఫోన్స్ని కొంచెం మాడిఫై చేసి రియల్మీ ఫోన్స్గా అయితే తీసుకొస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే మనం కన్ఫర్మ్గా Realme 3లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీ గెస్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ A50కి సంబంధించి లైవ్ ఇమేజ్ అయితే లీక్ అయింది. సో ట్విట్టర్లో ఇషాన్ అగర్వాల్ అయితే ఆ ఇమేజ్ని లీక్ చేశాడు. సో జనరల్గా లీక్స్ ఇస్తుంటాడు అతను
ఫోన్స్కి సంబంధించి, అప్కమింగ్ ఫోన్స్కి సంబంధించి. సో నేను అతను ట్విట్టర్లో ఫాలో అవుతాను. సో శాంసంగ్ A50 బ్యాక్ కనబడేలా ఒక ఇమేజ్, లైవ్ ఇమేజ్, అది ప్రోటోటైప్ కాదు, రెండర్ కాదు, లైవ్ ఇమేజ్ని అయితే లీక్ చేశాడు. సో దాంట్లో మనకి బ్యాక్ సైడ్ గ్లాసీ బ్యాక్ కనిపిస్తుంది, ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది, ఫింగర్ ప్రింట్ స్కానర్ కనిపించట్లేదు. సో దాన్ని బట్టి మనకి శాంసంగ్ A50లో M30, M20లా ప్లాస్టిక్ బ్యాక్లా కాకుండా కొంచెం గ్లాసీ ఫినిష్తో వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి హువావే నుంచి. హువావే P30 Pro అయితే March 26న లాంచ్ చేయబోతున్నట్లు వాళ్ళైతే అఫీషియల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ లాంచ్ ప్యారిస్లో జరగబోతుంది. సో మనకి ఆల్రెడీ తెలుసు, P30లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయి, P30 Proలో 4 కెమెరాస్ ఉంటాయి, అండ్ P30 Pro లాస్లెస్ ఆప్టికల్ జూమ్తో రాబోతుంది. అండ్ రెండు ఫోన్స్లో కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, అండ్ కిరిన్ 980 ప్రాసెసర్తో వస్తాయి. సో వీటి గురించి రానున్న రోజుల్లో డీటెయిల్ స్పెక్స్ అయితే చూద్దాం మనం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి MI నుంచే. MI TV 4A Pro 49 ఇంచెస్ టీవీపై ఫైనల్ ప్రైస్ కట్ ఒక 1000 అయితే ఇచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు ఆల్రెడీ యానివర్సరీ సేల్ అయితే జరుగుతుంది అమెజాన్లో, MI యానివర్సరీ సేల్, అందులో 30,000కే ఉంది. సో జనరల్గా ఈ MI TV 4A Pro 49 దీని ప్రైస్ అయితే 32,000. సో ఇప్పుడు ఆఫర్లో 30,000 ఉంది. ఈవెన్ ఆఫర్ అయిపోయిన తర్వాత కూడా పై ఒక 1000 ఫైనల్ కట్ అయితే ఉంటుంది, అంటే 31,000కి మనం ఆఫర్ అయిన తర్వాత కూడా కొనొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus 7కి సంబంధించి ఫస్ట్ టైం లైవ్ ఇమేజ్ అయితే లీక్ అయింది. సో ఇమేజ్లో మనకి బెజల్స్ అనేవి చాలా థిన్గా ఉన్నాయి, కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే OnePlus 7 వచ్చే అవకాశం ఉంది. ఇంకా లీక్స్ ప్రకారం ఇది 855 ప్రాసెసర్తో అయితే ఎలాగో వస్తుంది, అండ్ ఇందులో 4000 mAh పైన బ్యాటరీ ఉండే ఛాన్సెస్ ఉన్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం, ఈ OnePlus 7 గురించి రానున్న రోజుల్లో మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.